హాయ్ అండి, అందరు గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మార్నింగ్ బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా కాబట్టి ఇప్పుడే లేచేసినాము. 6:30 అవుతుంది టైం వచ్చేసి. లేచినాం ఇప్పుడే. ఇక మా పాపకు లేచింది, ఎందుకంటే హాఫ్ డే స్కూల్ కాబట్టి 8కి ఆమె స్కూలు. ఇక లేచి పని చేద్దామని చెప్పేసి శ్రద్ధను కూడా ఏంటంటే బోల్ అనేది బయట పెట్టమంటున్నా. ఇక్కడ దోమట్లేదు, ఎందుకోసం అంటే నాకు బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పాను కదా. ఇది నిల్చొని దోమి ఇదంతా క్లీన్ చేసి ఇవన్నీ చేసరికి మించు గంట టైం పడుతుంది. అంతసేపు పిలుచుంటే నాకైతే అసలు ఓపిక ఉండట్లేదు. కాబట్టి ఈ మధ్యలో అయితే నేను రోజైతే బోళ్ళు బయటనే తోముతున్నా. నైటే అట్లా లేచి పెడితే శ్రద్ధ లేవగానే లేస్తుంది, లేదంటే నేనన్నా పొద్దున్న తీసుకొని బయట పెట్టేస్తాను అనమాట. ఇక పెట్టేసిన తర్వాత ఇదంతా క్లీన్ చేసుకుంటాను. అంతా ఇదంతా నైట్ ఏం నేను క్లీన్ చేయాలి, ఇప్పుడే చేస్తా. ఓకేనా. మా శ్రద్ధ తెచ్చి బయట పెట్టేస్తుంది. మా చిన్నోడు అయితే కింద పడుకోండు. అయితే కింద పడుకోండు. మేమైతే ఎందుకు అనుకుంటూ చెప్తాను నేను. మా శ్రద్ధ అయితే రోజు దానిపైన అనుకుంటుంది. మేము ముగ్గురం, చిన్నోడు, నేను, బావ ఇక్కడ అనుకుంటాం. కింద అసలు ఏం వేసుకోవట్లేదు. ఎందుకోసం అంటే మస్తు వేడవుతుంది. ఎంత వేడవుతుందంటే మస్తు ఇట్లా ఆగమాగం అవుతుంది. కాబట్టి కింద సాప వేసుకోక పడుకుంటే చల్లగా వస్తుందని చెప్పేసి సాపగిట్లా ఏం వేసుకోవట్లేదు. ఓన్లీ మెత్తలు వేసుకొని ఎవరు సపరేట్గా అనుకుంటున్నాము. హాయిగా నిద్ర పడుతుంది. ఇక ఇదేంటి పాలు ఉన్నాయిడా. మేము నైట్ పడుకుంటప్పుడు చెంబీడ పెట్టి పడుకుంటాం బోర్లు వేసి. ఎందుకోసం అంటే మేము పొద్దున్న 6:30 ఇట్లా 6కి ఒక్కొక్కసారి లేస్తాము, ఒక్కొక్కసారి లేవాము. ఇప్పుడు నేను లేసరికి ఆల్రెడీ పాలు పోసిపోయిండు కాబట్టి ఆ టైంకి లేవాలంటే లేవం. కాబట్టి పొద్దున్న నైట్ ఇక్కడ పెట్టి అనుకుంటాము. పాలు పోసిపోతాడు లేవగా. మమ్మీ కూడా అంటే చల్ల అంటే నచ్చదు, వేడి అంటే ఇష్టం. ఇప్పుడు కూడా చల్ల అంటే నచ్చుతుంది, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి అందరికి చల్ల అంటే ఇష్టం. చల్లగా అంటున్నమాట. ఇగో పాలు ఇది తీసుకొని ఇలా పెట్టేసి బయట నూకి చల్లుతా. ఈ బౌల్ అయితే శ్రద్ధ పెట్టేస్తుంది అన్ని. ఇదంతా నూక ఫస్ట్ వారైనా నూకేసి బయట గేట్ బయట నూకి చల్లుతా. ఇక పప్పని దాకా ఫ్రిడ్జ్లే. లేవమ్మ అది పెట్టేసి అక్క. ఫ్రెండ్స్, నేను బయట తీసి చూపిస్తా. చెప్పులు గడియడమంటే అస్సలు ఎప్పుడు అడిగినోరు ఇన్నే ఇస్తారు రాగానే. బాగా శ్రద్ధ ఇద్దరు. చీపురాడు కూడా పెద్ద తెచ్చుకోవాలి, చిన్నగా అయిపోయింది, పెద్ద తెచ్చుకోవాలి. అట్లున్నానా ఇస్తా. నేను మొక్కలు మీ చేతి పెట్టాను, మామిడి మొక్కలు అచ్చూ నీకు 2 చేతులతో పట్టుకోవాలి. ఇస్తా. ఈరోజు దుమ్ములో కలిగా ఆడిపో. ఇక ఇటు 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 బయట నూకి చల్లినా చూపిస్తాను నేను. చల్లేటప్పుడు అంటే నూకేటప్పుడు చూపించాను, చల్లేటప్పుడు చూపించలేదు వాటరు. ఏడికెళ్ళి మొదలు పెడితే అందాక చల్లాలి. బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను మీకు. ఆడికెళ్ళి అంతవరకు మా చిన్నవాడు ఆడుకుంటున్నాడు. అమ్మే అటు పోకు, పడతావాడా ఇట్రా. అటు లోపల పోతుండు ఆట. దా హాయ్ చెప్పు అమ్మీగా, హాయ్ చెప్పు. ఇట్లా తొండనా అది? తొండ ఏంది నాన్న? ఏది తొండ? చూసిన నేను చూసిన నానా ఉన్నది. తొండనా? తొండ ఆడుందా? ఉంది, స్కూలు పోతుంది, స్నానం చేసింది. వస్తా పని మళ్ళీ వస్తావు నేను మళ్ళీ వస్తా. మళ్ళీ డాడీ ఇస్తాడు అంతా దుమ్ము ఉంటుంది అటు సైడ్. తీసుకుని వస్తా సంచి. అల్లే మా పాటలు ఉన్నాయి, ఇంకా కంబాక్స్లు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి, పావులు ఉన్నాయి.
పొయ్యి కాడ అయితే రోజు తోమేస్తారు, రోజు మ్యాక్సిమం. ఇప్పుడు వీళ్ళే పోతే తూడుస్తుందని కొంచెం ఎందుకో ఇట్లా తోమితే నీట్గా అనిపిస్తుంది. తోమి హాయ్ అండి. ఇక ఇప్పుడైతే మొత్తం ఇది క్లీన్ చేసేసాం చూసిరా. బౌల్తో అదే అంతా కడిగేసి క్లీన్ చేసేసినాం. సింక్లో కూడా కావాలి ఎట్లా అన్నమాట. ఓకే, మిరపకాయలు తీసుకుంటుంది. ఎండుమిరపకాయలు కారపొడి పట్టిస్తాకు. నిన్న తీసినాము, ఏంటిది పొట్టు తీసినాం ఉంటుంది. దీన్ని ఇప్పుడు మళ్ళీ ఎండపోసి పట్టియాలి. ఇక ఇది ఎండ వస్తుంది. వీడు ఎండ వెళ్ళ గాలి ఎండ వస్తా. వీడైతే గాలి వచ్చి వరణ కింద పడిపోతాయి అన్నీ. వీడు ఇలా పడిపోతాయి, ఆడైతే పడాయి. గిడ అచ్చడు ఆడ ఆల్రెడీ ఎండ వచ్చి తీసేటాడు. మీరు ఈ కింది నూకలే నైట్ అయిపోయింది. ఇంటిని ఆడ బయట అయితే మొత్తం నూకు చల్లేసిన వచ్చి బోల్లో ఉంటున్నా. ఇల్లు ఏం నూకాలి, ఇల్లు చదరాలి, ఇల్లు నూకాలి. ఇలా ఇంట్లో పోయినంటే బయటకు రావద్దని చెప్పేసి బయట పని అంతా కంప్లీట్ చేస్తున్నాను అనమాట. బౌల్ అయితే మగ్గింది అడే బౌల్ మా నలుగురికి ఓన్లీ నైట్. మళ్ళీ సాయంత్రం దోమేస్తా. ఓకే ఫ్రెండ్స్, అయిపోయినాక చూపిస్తాను. బౌల్ కూడా తోమినా, ఇదంతా కడిగినా చూపించలేదు. తోమేటప్పుడు చూపించి కానీ కడిగేటప్పుడు ఏం చూపించలేదు. తెచ్చేసి సింక్ కింద పెట్టేసి నేను ఆల్రెడీ. అగో అబ్బా దాని కింద పెట్టేసిన. ఇదంతా ఇప్పుడు ఏం చేయాలంటే ఇదంతా క్లీన్, ఇదంతా నూకాలి, ఇవన్నీ మర్చేయాలి. హెడ్ టేబుల్ మీద ఇవన్నీ తీసి మర్చేయాలి. మా శ్రద్ధ స్నానం చేసింది, రెడీ అవుతుంది. స్కర్ట్ వేసుకున్నానా. ఇక నేను ఏంటిదంటే బోండా ఇద్దాం అనుకుంటున్నా. బోండా కాబట్టి బోండాకు పిండి కలిపి పెడదా. ఇప్పుడే వేస్తాను, తినవాను వద్దా. ఇప్పుడు వేసేస్తుంది బోండా కూడా స్నానం చేయగానే. చట్నీ వేస్తా. చెప్తున్నా బోండాకు, ఎందుకంటే ఈ కింద క్లీన్ చేసిన స్నానం చేసినప్పుడు కొంచెం నానుతుంది. పెరుగు అన్నీ వేసేసిన ఇలా. ఓకే ఫ్రెండ్స్, మా పాపకైతే జుట్టు వేసేసిన. అసలు వీడియో చేయలేదు, లేట్ అయిపోతుందని చెప్పేసి. ఇక ఇప్పుడు తినిపోయేంత మందము ఒక 4-5 అయితే మా పాప కోసం వేస్తున్నాం, మా బిడ్డ కోసము. ఇక జుట్టు వేసుకుంది, రెడీ అయింది చూడరా. జుట్టు వేసుకుంది. ఈ చట్నీ వేస్తున్నా. చట్నీ వేసి అప్పుడు ఆమె మందం వేసేసి ఆమె తిన్నాక, ఆమె తిని పోయినాక నేను ఇక పని చేసుకుంటాను. నేను ఇల్లు ఇంకా అసలు ఏం నూకలేదు, లేట్ అయింది ఆల్రెడీ. బాబా అయితే బయటకు నుండి వస్తుండట, వచ్చేలోపు చేసి తినాలి, పోవాలి ఆమె. ఇక ఫోన్ ఏది నానా ఆడకి ఛార్జింగ్ పెట్టిన దగ్గరనే విండో అక్కడ ఈ ఛార్జర్కి ఉంటుంది. లేట్ అయింది ఫ్రెండ్స్. ఇక అందుకే ఏంటంటే మా శ్రద్ధ బాక్స్ ఎక్కువ ఉంటుందట. కొంచెం తిను, ఎవరికి ఇయ్యకు. మా శ్రద్ధ ఏంటంటే ఆడ దోశ అమ్మి అనిపిస్తాడా. ఏంటి అవి అదా ఇల్లేనా బోండా, ఇల్లేనా చట్నీ అయినా వేస్తా. మా శ్రద్ధ అయితే మాగిపోయింది. ఇక వీడియో కూడా తీయలేదు. ఆమెకు బాక్స్ పెట్టేసి ఇక తర్వాత మా చిన్నోడికి వేసాం. మా చిన్నోడికి మస్తు భలే ఇష్టం ఇవ్వంటే. తింటున్నావా? ఎట్లున్నాయి? సూపర్ ఉన్నాయా? తిను, అదుకుంది చట్నీ అదుకో. ఎంత మంచి అదుకుంది ఏంటంటే చాలు కామ్ అవుతుంది తిని చాలు. వా సూపరా. ఓకే తింటావా? అక్క పోయిందా? ఏడికి పోయి కంకి పోయిందా? స్కూల్కి పోయింది. ఆయమ్మ పోతావా నువ్వు? పోవా? ఏడికి పోతావు? ఆచిపోతావా? ఓకే, నీకు వద్దు బజ్జీ నేను తీసుకోనా? నాయి బజ్జి నాయి
సరే సరే అచ్చో కొట్టు. సారీ సారీ చాలు 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 కోపం వస్తుందో ఎక్స్ప్రెషన్ తొత్తవా వద్దు నేను బజ్జీ నీకు తీసిస్తా సరేనా కొరుకు 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 కొరికినావా చూపరు ఉన్నాయా కొరుకో మామూలుకైతే గురించి ఇచ్చిన ఇక కూర్చుని మంచిగా తింటాడు అవి అయిపోగానే మళ్ళీ అడుగుతాడు ఇక కావన్నా ఇంకెన్ని ఇంకెన్ని కావన్నా వద్దు కావన్నా వద్దా ఇంకెన్నా ఓకే డాడీ చూపించినావా ఇక బాగా ఇప్పుడు వచ్చిండు రాగానే డాడీ బజ్జీ అని చూపించిండు ఇప్పుడు నేను వీడియో తీసిలోపు తీసేసిండు చెప్పినావా డాడీకి చెప్పినావా నేను పొద్దున్న లేచి పనులన్నీ చేస్తున్నా కదా లాస్ట్ చేసే పని రోజు అయితే ఇల్లు నూకుతా ఎందుకోసం అంటే పిల్లలు పోయినాక నూకితే దుమ్ము అనేది పడదు లేదు ఫస్ట్ నూకినాకో వాళ్ళు పోయేలోపు మళ్ళీ ఏదన్నా చెత్త పడుతుంది మా ఆయన ఏం చేస్తున్నాడు పొద్దున ఈటింగ్ చేసేస్తుండు కంకిని పక్కింటోళ్ళు కాల్చుకోరట కంకి మా చిన్న కోసం అని ఇచ్చిండు వాడు ఏం తినడని చెప్పేసి మేము తింటున్నాం ఇక మా సర్ది అయితే మావాడు తింటాడు కానీ ఇత్తులని అట్లయితే తినేస్తాడు మింగేస్తాడు నమ్మలాడు తింటాడు కానీ నమ్మలాడు అందుకే మనకి ఇక మెయిన్ మా ఆయన అప్పంచం కలవాలి ఉంటారు ఫ్రెండ్స్ ఇక నేనైతే ఇల్లు కూడా అయితే అయిపోయింది ఇల్లు తుడుస్తుంది ఇక లాస్ట్ ఫైనల్ టచ్ ఇల్లు తుడిచేసి స్నానం చేసి అప్పుడు చాయ్కి వస్తా నానా తుడిచి మా చిన్నోడు స్నానం చేసి మా చిన్నోడు స్కూల్ పంపాలి పంపిన తర్వాత అప్పుడు నేను స్నానం చేస్తాను స్కూల్ కంటే అంగన్వాడీ స్కూలు మొత్తం క్లీన్ చేసేసిన కిచెన్గా ఇదంతా చూసేసి ఇక మా చిన్నగా అయిపోయి అక్కడ పెట్టేసింది ఇక పని ఇప్పుడు కంప్లీట్ అయింది టైం వచ్చేసి ఏంటంటే 8:09 అవుతుంది నేను 6:30కి లేస్తే నా పని ఇంట్లో పని కంప్లీట్ కానికి అంత 8:09 ఏంటంటే 7:30 8:30 2 గంటల బాగా పట్టింది ఇక స్నానం చేసి చాయ్ తాగి టిఫిన్ చేయాలి మా చిన్న రెడీ చేసి పంపించాలి ఇంకొంచెం దాంట్లో పని ఉన్నది ఇక ఓకే ఫ్రెండ్స్ చూసుకోవా వాడు ఇలా ఎగ్జామ్ ఏంటి స్కూల్ పోతుంది వాడు ఒక్కసారి మరి రమ్మన్న పోరావంట ఓడు ఇలా ఏమో తలసే పెట్టుకొని స్కూల్స్ కానీ నేను తానే వేయంగానే మొదలు చేసుకుంటాట స్కూల్ పోతా అని చెప్పేసి పోతున్నావు స్కూల్కి ఎవరుంటారా ఎవరుంటారా ఆయమ్మనా ఏం చేస్తావాడా ఆయమ్మ పప్పులు తిని వస్తావా సరే ఓకే 1 బ్యాగ్ రెడీ చేసింది ఏం లేదు ఒక పల్లెవు బాటిల్ బాయ్ బాయ్ ఏడవచ్చింది మా పిల్లలు కష్టం అయితే ఓకే బాయ్ శబ్దం తీద్దామంటే ఆగమైంది వీడియో తీయలే నందు అయిందా శివ ఓ శివ నందు స్కూల్ వాడా మళ్ళీ బండి వెనకైంది మా ఇంటి ముందు అబ్బాయి ఇస్తాడు ఇలా నందు స్కూల్ పోతున్నావా నందు తొలకరా పో తొలకొని రా నందు దోస్తులు ఇద్దరు ఎక్ బాయ్ అమ్మి బాయ్ శ్రద్ధకి అయిపోయినాక అయితే సరే సరే మా చిన్నోడిని అయితే స్కూల్ పంపించాను చూసిరు కదా తర్వాత నేను వచ్చేసి కంకి తినుకుంటే మేము బోండాలు వేసుకుంటున్నాం అప్పుడు వేద్దాం అనుకున్నా కానీ కొంచెం సలా అయిపోతే నాకు అది టేస్ట్ నచ్చదు కాబట్టి తినేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి వేడిగా బోండా వేస్తున్నా చూడండి ఎంత బాగా వచ్చినాయో రౌండ్ కూడా కానీ గోల్డానికి టైం పడుతుంది ఇక ఆ చిన్నకి అయితే చిన్న పునుగులకి వేసినాయి ఎందుకంటే మనకి ఇట్లా ఇష్టం తింటాడు వాడు ఇక మేము వేసుకొని తింటాం బాగా నేను ఫైనల్గా మేమైతే ఇప్పుడు తింటున్నాం ఫ్రెండ్స్ టైం ఎంత అవుతుందంటే 10 బావే 10 అవుతుంది అయితే పావు గంట మన ఎక్కువ వయసు నుంచి బావ
ఈ బోండాలు గురించి అవి తినుడేనాయే చూపెట్టిన సూపర్ ఉన్నాయి. తిన్నా ఆల్రెడీ నేను షార్ట్ చేసి నా చట్నీ మొత్తం ఎక్కువ వేసుకుంది కాబట్టి ఉడకపోతుంది బయట. కాదు ఇప్పుడు అక్కడ నేను వేసుకున్నప్పుడు నేను నా ప్లేట్ కింద పెట్టిన అయిపో ఇది ఒక చేత అడుకొని నీకు చట్నీ వేసిన ఆయన చూడకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు వీడియో తీసేటప్పుడు అట్లా కింద ఆ బట్టల మీద పడనే అంతే ప్లేట్లో పడితే ఏం కాదు. ఓకే బాగా నేను కలిసి తింటున్నాను. మంచి కారం అంటే వేసినంటి ఇక ఇంక నుంచి శ్రద్ధకు మళ్ళీ వచ్చినాక లేదు మంచిగా అయితే 2 ఉంచుతా. మైదా పిండి అనేది అన్ని చట్నీ ఎందుకు ఎర్రగా ఉన్నది? పచ్చికారం వేరే పచ్చికారం ఎండుమిర్చి చేసిన ఎందుకంటే పచ్చికారం ఎండుమిర్చి ఉంటే పచ్చికారం తక్కువ అనేసుడు. ఇంకా నాదైతే మొత్తం ఖర్చు బిల్లు అయిపోయింది ఇలా మొత్తానికి. ఈరోజు ఇదే పని పొద్దున్న ఆగమాగం లేస్తాము. పిల్లలకు కొంచెం రిలాక్స్ అయిపోతుంది. అప్పుడు నేను స్నానం చేసి చాయ్ అయినా తిన్నా కొంచెం నిమ్మలంగా తినొచ్చు. వాళ్ళు ఉంటే ఆగమాగం మాగమాగం చేస్తారు. పిల్లలు ఉంటే బోండాలు తక్కువ చేస్తాను నేను. మిర్చి అప్పుడప్పుడు మిర్చిలు వేసుకుని తింటాం కానీ బోండాలు అయితే తక్కువనే నేను చేసుకుని తినడు. మా చిన్నోడు అయితే మస్తు ఇష్టంగా తిన్నాడు. మొన్న పునుగులు చేసిన అవి అట్లా తిన్నాడు. ఈరోజు కూడా ఇది బజ్జీలు నీ లెక్కనే బజ్జీలు ఇష్టం. నూనె పట్టుకున్నది ఎక్కువ కొంచెం ఉంది కానీ పల్లెనే కదా అనుకుంటున్నా. చట్నీ కొంచెం కారకారమైంది. వాడు అయినా అద్దుకుంటుడు మనోడు కారకారమైన మావు తింటుండు జరా. అప్పుడు తినపో మాడు కారం అప్పుడు తింటుడు. ఒక ఫ్రెండ్స్ ఇది వీడియో మార్నింగ్ బ్లాగ్. మరి అంటే రోజు పొద్దున ఇట్లా ఉంటుంది విధానం చేసే పని అన్నీ మొత్తం ఇట్లా ఉంటుంది. లాస్ట్ ఫైనల్గా 10:15కి 10కి పని తీరుతుంది. తర్వాత ఒక షార్ట్ ఉంటుంది కదా కట్ చేసి పెట్టేసరికి 11:30 అవుతుంది. 11:30కు తర్వాత మళ్ళీ లంచ్ టైం అవుతుంది కదా మళ్ళీ వండుకునేసరికి 2 అవుతుంది. ఏ పని అనేది ఇరదు. సాయంత్రం మళ్ళీ వీడియోస్ ఉంటాయి బాగా శ్రద్ధ రాగానే. అది అయిపోయినా మళ్ళీ ఏంటిది చాయ్ పెట్టుకుని టైం అవుతుంది. చాయ్ పెట్టుకుని అయినా వంట చేసుకుని పిల్లలు తినట్టు ఇదే పని. ఇంత బ్యాగులు కుదామంటే బ్యాగులు అసలు అవుతలేదు. రోజు 20-30 అవుతుంది మీకు అంతే. అక్క ఫ్రెండ్స్ ఎట్లా అనిపించిందో వీడియో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.